నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక ఒక మహానుభావుని యొక్క అది సూక్తి. అది అందరికీ కావాలి, ఇవ్వాలి స్ఫూర్తి. మీరు గమనిస్తున్నారు కదా, ఇప్పుడు నేను సరిగ్గా అప్పుగారి దగ్గర ఉన్నాను, సముద్ర తీర ప్రాంతంలో. అన్ని ఉషోదయం వేళలో ఉన్నాను. సూర్యకిరణాలు అలా అలా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు, కానీ ఆ ఉషా కిరణాలు సముద్రపు అల్లపై అలా తేలియాడుతూ వచ్చి, అంటే ఎప్పుడు అంటే 24/7 అలా సూర్యుడికి అస్తమంటూ ఉండదు. మీకు అందరికీ తెలిసిందే, మన సైన్స్లో చదువుకుంది. కానీ మనకంటూ పగలు రాత్రి ఉన్నాయి కాబట్టి మనం ప్రతిరోజు 12 గంటలకు ఒకసారి, అంటే 24 గంటలకు ఒకసారి సూర్యోదయం అవుతుంది, మనం ఎంజాయ్ చేస్తుంటాం. అంటే నిత్యం ఉషోదయంతో సత్యం నినదించాక, అంటే ఆ నిత్యం అనేది అది ఆ భావకవి ఏ ఉద్దేశంతో అన్నాడో నాకైతే తెలియదు, కానీ అంటే 24/7 మనకి కనపడడం అయితే కేవలం 12 గంటలకు కనపడుతున్నాడు సూర్యుడు. కానీ 24 గంటలు ఆ సూర్యుడు ఎప్పుడు అలాగే ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆ నిత్యం అంటే ఈ స్లోగన్కి కరెక్ట్గా చాలా అంటే న్యాయం చేశాడేమో అని అనిపించింది నాకు చూడగానే. ఆ ఉద్దేశంతో ఆ యొక్క వ్యాఖ్యాన్ని మేము ముందుంచాను. కాస్త ముందుకు వెళ్దాం. చూసారా, ఇప్పటికిప్పుడే ఎన్ని వర్ణాలు మారుతున్నారో. అసలు సూర్యభగవానుడి యొక్క అంటే ఒక పక్కన వెండి వర్ణం అనుకోవాలా, లేకపోతే సువర్ణ పాయలు ఛాయలు అనుకోవాలా. నాకైతే నా భాష రాదండి. ఉంటే కనుక మరింత అద్భుతంగా మీకు వర్ణించును. కాకపోతే ఉన్నంతలో ఈ దృశ్యం మీకు అర్థమై ఉంటుంది. ఆ యొక్క సువర్ణ శోభితమా లేకపోతే వెండి శోభితమా ఏమైనా అనుకోండి, నాకు వచ్చే మనసు పులకరిస్తుంది ఆ సూర్యోదయం చూస్తుంటే. మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఎవరో ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కాయకువారు ఫోటో స్టిల్ ఇస్తున్నారు, మనం కూడా తీద్దాం. ఓకే, రైట్ క్లిక్ కనిపించాం. ఇదండి బాల్యం అంటే, ఇలాగ ఉండాలి. అంతేగాని 4 గోళ్ల మధ్యన టీవీల ముందు మగ్గిపోకూడదు. ఇలా సరదాగా మట్టిలోనూ ఇసుకలోనూ ఆడుకుంటేనే కదా ఎంజాయ్మెంట్ అనేది. హాయ్. ఒకట్లేండి, అన్నాలు ఆనందాల్లో ఒక్కొక్కడు ఒక రకంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఒకడు ఫుడ్ అంటే ఇష్టం, ఒకడు సినిమాలు అంటే ఇష్టం, ఒకడేమో కవితలు రాయడం అంటే ఇష్టం, ఒకడేమో ఊళ్ళు తిరగడం అంటే ఇష్టం. ఆడు అలా ఇసుకలు ఆడుకుంటున్నాడు చూడండి. వచ్చేసలు పైనుంచి చూస్తున్నారు. వాళ్ళకి కాస్త కింద దిగి ఆ ఇసుకని అలా స్పృశిస్తే ఎంత అందంగా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. కేవలం పై మెరుగులో ఏదో సినిమా చూసినట్టు చూసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి, అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కడికి ఒక రకమైన ఆనందం. కానీ నీరెండ అంటారు, ఐడియా ఉంది కదా, నీరెండ అంటారు. అంటే ఒక పక్కన వర్షం వస్తుందో తెలీదు, లేకపోతే ఎండ కాస్తుందో తెలియదు అనమాట. అంటే ఇటువంటి సిచ్యువేషన్లోనే ఇంద్రధనస్సు ఏర్పడుతుందట. అది అటువంటిది అన్న ఏర్పడుతుందేమో నేను ఎదురు చూస్తున్నాను. ఇది ఎండ బాగా కాస్తుంది, కానీ ఆ వర్ణం చూసారా, ఎప్పుడు ఒక రెడ్డిష్లో ఒక ఆరెంజిష్ రంగులో ఉండేది ఎర్లీ మార్నింగ్ ఎండ అంటే. కానీ ఇక్కడ వెండి ఆకారంలో వెండి కొండలాగా మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట నాకైతే. చూద్దాం, ఎంత అద్భుతమైన ఆనందాన్ని నేను అనుభవిస్తాను. మరి మీకు అనుభవించడానికి అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికి వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఈ చూడండి, షిప్కి పెయింట్ వేశారు కదా, అంటే ఇది ఆక్సైడ్ రాశారు. ఈ లోపల ఎమరీ చేసి వేస్తే ఇది తుప్పు బయటకు రాదు. చూడండి, పైపై మెరుగుల్లా ఉంది. కాస్త దీన్ని చేయొచ్చు కదా, అలా అలా ఇదైపోతుంది. ఇక్కడ కూడా జీవితకాలం నడుస్తూనే ఉంటుంది అలాగా అంతా ఇంత కాదు. ఆయన పై చెప్పారో లేకపోతే వద్దన్నారో నాకైతే అర్థం కాలేదు. ఆయన తెలీదు. ఇప్పుడు సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుందండి ఈ వీడియో. కానీ మీరు ఒకటి గమనించండి, ఇసుకలో నడుస్తుంటే ఆ అనుభూతి వేరండి. బాగుంది కదా.
ఓపిక. అదండి, ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను. కంటెంట్ ఏం లేదు, ఏంద్రాబాయ్ వీడియో అని మాత్రం అనుకోవద్దు. ఏదో చూపించాలి కదండి సరదాగా. ఓకేనా? హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమ. దీన్ని తీరి వేరు సూర్యుని మధ్యలో ఏమండి, ఇది ఏంటి తెలుసు కదా, ఉడత కాదు, కొండండి. ఇప్పుడు దాకా ఉడత గురించి మాట్లాడుకున్నాం కదా, అందుకనే ఏమండి దాని మూమెంట్ అబ్జర్వ్ చేయండి. అంటే తొండకిను చిన్న స్టోరీ ఒకటి ఉంది, మీకు గమనించే ఉంటారు. ఈ అంటే మహమ్మదీయులు కొద్దిగా దాని శత్రువుగా చూస్తారు ఈ యానిమల్ని, ఈ జంతువుని. ఎందుకంటే ఒకప్పుడు ముస్లిం రాజ్యాల మీద అంటే దండయాత్ర జరిగిందంట. ఎవరో అంటే వేరే రాజ్యం వాళ్ళు ముస్లింల మీద దండయాత్ర చేస్తే ఆ రాజులు వీళ్ళందరూ కలిసి అడవి ద్వారా అంటే పారిపోయారనమాట. అడవిలో అరణ్యంలోకి ఒక డొంకల మాటున దాక్కున్నారు. ఎవరు? ఆ ముస్లిం సైనికులు, ఆ రాజు. శత్రువులు అటాక్ ఇస్తున్నారు. ఈ తొండకి చిన్న అలవాటు ఉంది, ముందుకి హెడ్ పైకి కిందకి ఊపుతుంది అనమాట. మీరు గమనించే ఉంటారు ఎప్పుడైనా సరే. ఇది అదలా తన అలవాటు అంతే ఆ జంతువుకి. ఆ రకంగా ఇది అంటే యాక్చువల్గా వాళ్ళు ఈ ముస్లింలు ఆ శత్రువులు దాడి చేస్తున్నారు కదా అని చెప్పి ఒక అడవిలో ఒక డొంక, ఒక రుప్పల మాటున దాక్కున్నారు. ఈ తొండెళ్ళి సరిగ్గా అదే రుప్ప పైన నుంచొని, దానికి అలవాటు కదా హెడ్ కిందకి పైకి ఊపిందంట. ఇప్పుడు అపోనెంట్ శత్రువులు అందరూ చూసుకున్నారు, ఎక్కడా కనబడతలేదు శత్రువులు, అదే దాక్కున్న వాళ్ళు. ఈ తొండను గమనించి ఇది ఎప్పుడైతే తలకి పైకి కిందకి ఊపుతుందో అందులో ఒక భటుడు గమనించాడు ఆ తొండని. అరే, ఇక్కడ తొండ మనకి డైరెక్షన్ ఇస్తుందిరా, ఈ డొంక మాటను ఉన్నారట శత్రువులు, చూద్దామని చెప్పి అవి వెనకెళ్ళి చూసేటప్పటికి అక్కడ దొరికేస్తారు వాళ్ళంతా. అప్పుడు అనుకుంటారన్నమాట, ఇట్లు ఈ తొండ వల్లే మనం దొరికిపోయాం అని చెప్పి దాని మీద పగా ప్రతీకారం వంశపారంపర్యంగా అలా పెంచుతూ పోయింది. కాకపోతే అడగండి, మీకు తెలిసిన ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే కనుక అడగండి. తొండ అంటే కాస్త వాళ్ళు అనాసక్తితోటి దాన్ని ఒక యానిమల్ కింద, ఒక చిన్నపిల్లలు ఎప్పుడైతే దాన్ని చంపేస్తారు చాలామంది చూడగానే రాళ్ళతో కొట్టి. ఏమో నాకు తెలిసిన స్టోరీ అది. ఓకేనా? మరొకసారి వీడ్కోలతో మీ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఇంకో ఈ రాడ్లన్నీ పీకేసి వెళ్ళిపోతాను. ఓం నమ శివాయ, నమో నారాయణ.